రాజకీయంగా ఎన్ని అవాంతరాలు సృష్టించినా సేవా కార్యక్రమాలు ఆపే ప్రసక్తే లేదని వైఎన్ఆర్ చారిటీస్ చైర్మన్ యలమంచిలి జయప్రకాష్ స్పష్టం చేశారు. తనపై ఉన్న రాజకీయ ముద్ర సేవా కార్యక్రమాలకు ఆటంకంగా ఉందనే కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని వెల్లడించారు. తాను పదవులు ఆశిస్తే దేవినేని నెహ్రూ హయాంలోనే స్వీకరించి ఉండేవాడినని ఆయన స్పష్టం చేశారు. రానున్న ఉగాది పండుగను పురస్కరించుకుని వైఎన్ఆర్ చారిటీస్ ఆధ్వర్యంలో గన్నవరం నియోజకవర్గంలోని ఎనికేపాడు గ్రామంలో వృద్ధులకు వస్త్రాలను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చారిటీస్ చైర్మన్ యలమంచిలి జయప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొని వృద్ధులకు దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన తండ్రి యలమంచిలి శివనారాయణ జ్ఞాపకార్థం స్థాపించిన ఈ చారిటీస్ ద్వారా గత 2 దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన తల్లిదండ్రులకు, సహకరిస్తున్న స్నేహితులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. తాను ఏనాడు పదవులను ఆశించలేదని, దివంగత నేత దేవినేని నెహ్రూ వంటి మహోన్నత నాయకుని వద్ద పనిచేసిన అనుభవం తనకు ఉందని గుర్తు చేశారు. పార్టీ అని ముద్ర పడితే ఇతర పార్టీ వారు సాయం కోసం రావడానికి ఇబ్బంది పడతారనే ఉద్దేశంతోనే తాను తటస్థంగా ఉంటున్నానని స్పష్టం చేశారు. రాజకీయ బలం అనేది 10 మందికి సాయం చేసేలా ఉండాలే తప్ప ఇతరులను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని హితవు పలికారు. సేవ చేసే వారిని అడ్డుకోకుండా ఉంటే అదే తమకు ఇచ్చే పెద్ద సహాయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జయప్రకాష్ అనుచరులు, బంధువులు పాల్గొన్నారు. నూతన సంవత్సరాది తెలుగు సంవత్సరాది ఉగాది మార్చి 19వ తారీఖు ఆ ఉగాది పండుగ పర్వదినం సందర్భంగా మా తండ్రి గారు యలమంచిలి శివనారాయణరావు గారి పేరున స్థాపించిన వైఎన్ఆర్ చారిటీస్ ద్వారా మరి ఎంతోమంది వృద్ధులకు గన్నవరం నియోజకవర్గంలోని ఎనికేపాడులో ఉన్న వృద్ధులకు ఈరోజు వస్త్రబహుకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలా సంతోషం. దరిదాపుల 2 దశాబ్దాల కాలం నుంచి ఎన్నో మహత్తరమైన సేవా కార్యక్రమాలకు చేయగలిగే అదృష్టాన్ని ప్రసాదించిన ఈ పేదవారందరికీ, అదేవిధంగా ఆశీర్వదిస్తూ వస్తున్న భగవంతునికి, ఆ ప్రభువుకి, ముఖ్యంగా నాకు ఈ జన్మనిచ్చి నేను ఎన్నో ఆటంకాలు కలిగించిన, ఆటకాయతనంగా ఉన్న అవన్నీ కూడా వారు భరించి నన్ను ఈ స్థాయిలో కొన్ని వందల మందికి సహాయం చేయగలిగే స్థాయికి నన్ను తీసుకొచ్చిన నా తల్లిదండ్రులకి శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తూ వారికి నమస్కారం చేసుకుంటున్నా. అదేవిధంగా ప్రతిసారి నేను చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా నా వెంట ఉంటున్న నా స్నేహితులందరికీ కూడా పేరు పేరున వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇటువంటి కార్యక్రమాలు ఏ నాయకులు దయచేసి ఇది పేదవారికి అండగా ఉండే ధైర్యాన్ని ఇచ్చే ఒక చారిటీ. నాకు పేరు అవసరంలా, నాకు పేరు ప్రఖ్యాతులు అన్నీ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు లాంటి లెజెండరీ లీడర్ పక్కన ఉన్నప్పుడే యుఎస్ఓలో తిరిగిన చిన్న వాళ్ళే ఎమ్మెల్యేలు అయ్యారు, మేయర్లు అయ్యారు, డిప్యూటీ మేయర్లు అయ్యారు, కార్పొరేటర్లు అయ్యారు. ఒక చిత్తు కాగితం మీద పదవిని రాసేవాడు నెహ్రూ గారు. అటువంటి స్థాయిలోనే నేను ఏనాడు పదవిని ఆశించాల. నాకు ఈనాడు పదవులు కావాలని ఆశ లేదు. పదవి కావాలనుకున్న రోజున ఆ రోజు వస్తే తప్పనిసరిగా అందరికీ చెప్పి ఆ రోజు నా ఆలోచన ఏంటి అనేది, ఏ పార్టీలో ఉంటాను అనేది ఆ రోజు విన్నవించుకుంటా. నేను పలానా పార్టీ అని ఎందుకు చెప్పుకోను అంటే, పలానా పార్టీ వాడు కాబట్టి పలానా వాళ్ళమే వెళ్ళాలి అనుకుని ఏ పేదవాడు ఏ కష్టంలో ఉండి రాలేకపోతాడో ఆ ఒక్కడి కష్టం నేను తీర్చలేకపోతానేమో అన్న ఒక ముఖ్య ఉద్దేశంతోనే నేను పలానా పార్టీ అని నేను ఏనాడు చెప్పలేదు, చెప్పను. కనుక దయచేసి ఎవరో రాజకీయ నాయకులు ఏమనండి, గ్రామ స్థాయిలో అవనండి, నియోజకవర్గ స్థాయిలో అవనండి, ఎవరో కూడా చెడుగా ఆలోచించకుండా కార్యక్రమాలు చేయటానికి వారి యొక్క బలాన్నంత బలం ఎప్పుడైనా 10 మందికి సహాయం చేసేదై ఉండాలి తప్ప మనకున్న రాజకీయ బలం 10 మంది కడుపు కొట్టేదై ఉండకూడదని తెలియజేసుకుంటూ వారందరినీ సవినయంగా కోరుకునేది ఒకటే, ఇటువంటి కార్యక్రమాలని చెడగొట్టకుండా నాకేం సహకరించవసల్లా, చెడగొట్టడానికి ప్రయత్నించకండి. నా పని నేను చేసుకుంటా. థ్యాంక్ యూ.